హాయ్ ఫ్రెండ్స్, మన సినీ ఇండస్ట్రీలో 2 పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. అమలా పాల్ మొదట ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఏఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎందుకు విడిపోయారు అన్నది తెలియదు, కానీ దర్శకుడు విజయ్తో విడాకులు తీసుకుని గుజరాత్కు చెందిన బిజినెస్ మ్యాన్ అయిన జగత్ దేశాయ్ని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార సింబుతో ప్రేమాయణం నడిపి తరువాత డ్యాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవాను రహస్యంగా పెళ్లి చేసుకుంది అని వార్తల్లోకి ఎక్కిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్న ప్రభుదేవ భార్య నయనతార ప్రభుదేవ ఎఫ్ఐఆర్ను బయట పెట్టడంతో వారిద్దరు ప్రేమాయణం అక్కడితో ముగిసింది. తరువాత నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకుని 2 కవలలకు జన్మనిచ్చింది. దేవి సినిమాతో పరిచయం అయిన వనిత విజయ్ కుమార్ 4 పెళ్లిళ్ళు చేసుకుంది. వనిత మొదట యాక్టర్ ఆకాష్ను పెళ్లి చేసుకుంది. వీరికి 2 పిల్లలు పుట్టారు. వనిత విజయ్ కుమార్ రెండో భర్త పేరు ఆనంద్ జయరాజ్. వీరిద్దరికీ ఒక పాప జన్మించింది. తరువాత వీళ్ళిద్దరూ విడిపోయారు. తరువాత వనిత విజయ్ కుమార్ డ్యాన్స్ మాస్టర్ అయిన రాబర్ట్ను 3వ వివాహం చేసుకుని 6 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత పాస్టర్ పీటర్ పాల్ని 4వ వివాహం చేసుకుంది. పాస్టర్తో పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తరువాత పీటర్తో విడిపోయి మళ్ళీ తన 3వ భర్త అయిన రాబర్ట్తో కలిసి ఉంటుంది వనిత విజయ్ కుమార్. సీనియర్ నటి రాధిక గారు మొత్తం 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. నటుడు నిర్మాత అయిన ప్రతాప్ పోతినేని గారిని 1985లో రాధిక గారు వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 1986లో విడిపోయి రాధిక గారు రిచర్డ్ హర్డ్ను 1990లో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక పాప పుట్టింది. పాప పుట్టాక 1992లో విడిపోయారు. తరువాత 2001లో అప్పటికే పెళ్ళై భార్యతో విడాకులు తీసుకున్న హీరో శరత్ కుమార్ను 3వ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు జన్మించారు. అందాల తార శ్రీదేవి బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుని విడిపోయారని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది. తరువాత శ్రీదేవి నిర్మాత అయిన బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ 2 కూతుర్లు పుట్టారు. పెద్ద కూతురు పేరు జాన్వీ కపూర్, చిన్న కూతురు పేరు ఖుషీ కపూర్. తన గానంతో మనల్ని అలరించిన సింగర్ సునీత గారు కిరణ్ కుమార్ గోపిరాజును మొదటి వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు, అమ్మాయి శ్రేయ, అబ్బాయి ఆకాష్. అనూహ్యంగా వారు విడిపోయిన తరువాత సునీత గారు బిజినెస్ మ్యాన్ అయిన రామకృష్ణ వీరపనేనిని 2వ వివాహం చేసుకున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు గ్రహీత విజయ నిర్మల గారు మొదట కృష్ణమూర్తి అనే టీచర్ని వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ పుట్టిన అబ్బాయి యాక్టర్ నరేష్. కొంతకాలం తరువాత సూపర్ స్టార్ కృష్ణతో ప్రేమలో పడిన విజయ నిర్మల గారు టీచర్ కృష్ణమూర్తికి విడాకులు ఇచ్చి సూపర్ స్టార్ కృష్ణను వివాహం చేసుకున్నారు. హీరోయిన్ గౌతమి మొదట బిజినెస్ మ్యాన్ సందీప్ భాటియాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప పుట్టిన తరువాత విడిపోయారు. తరువాత లోకనాయకుడు కమల్ హాసన్ను పెళ్లి చేసుకున్నారు గౌతమి గారు. యాక్టర్ ఊర్వశి గారు తమిళ యాక్టర్ అయిన మనోజ్ కే జయాన్ను వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక పాప పుట్టిన తరువాత వాళ్ళు విడిపోయి ఊర్వశి గారు శివప్రసాద్ గారిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బాబు పుట్టారు. యాక్టర్ సీత గారు తమిళ నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన ఆర్ పార్థిబన్ను వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ పాప పుట్టిన తరువాత పార్థిబన్తో విడిపోయి యాక్టర్ సతీష్ను పెళ్లి చేసుకున్నారు సీత గారు. బ్యూటీ క్వీన్ సమంత హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది అన్న విషయం మనందరికీ తెలిసినదే. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూపాల్తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధమయ్యాడు. సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ అయిన రాజ్ డీకేతో 2వ వివాహంకి సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
పవిత్ర లోకేష్ నరేష్ పెళ్లి సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది. పవిత్ర లోకేష్ కన్నడ సినీ రచయిత సుచేంద్ర ప్రసాద్ను వివాహం చేసుకుంది. వారికి 2 పిల్లలు. వారి మధ్య ఏం జరిగిందని నేను చెప్పడం కంటే మళ్ళీ పెళ్ళి సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్తో విడాకులు తీసుకొని యాక్టర్ నరేష్ను 2వ పెళ్లి చేసుకుంది. ఇంకా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోయిన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.